హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సోనియా ఎన్క్యూ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్క్యూ. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం టొమాటో రసం మైక్రోవేవ్లో ఎలా తయారు చేద్దాం. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుకు మనం ఒక బ్లూ కలర్ బౌల్లో 3 టొమాటోస్ తీసుకుని ఆ 3 టొమాటోస్ని క్లీన్ చేద్దామండి. క్లీన్ చేశాక ఈ 3 టొమాటోస్ని మనం పక్కన ఉన్న బోరోసిల్ బౌల్లో వేసుకుందాము. జనరల్గా మైక్రోవేవ్లో ఏదైనా కుక్ చేసేటప్పుడు ఓన్లీ బోరోసిల్ బౌల్సే యూస్ చేయాలి. మనం జనరల్గా ఇంట్లో కుకింగ్కి యూస్ చేసే బౌల్స్ అయితే అస్సలు యూస్ చేయకూడదండి. ఈ గాజు గ్లాస్ బౌల్సే యూస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం టొమాటో రసంకి రసం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఈ టొమాటో రసానికి రసం ప్రిపేర్ చేయడానికి మనం 3.5 కప్ ఆర్ 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం 3 టొమాటోస్ తీసుకున్నాము కాబట్టి 3.5 to 4 కప్ వాటర్ వేసుకోవచ్చు. జనరల్గా 1 కప్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నేను 3.5 కప్ వాటర్ తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు బాయిల్ చేయాలి. బాయిల్ చేయటం ఎందుకంటే టొమాటో కొద్దిగా పీల్ ఆఫ్ వస్తే మనకి స్మాష్ చేయడానికి కొద్దిగా ఈజీగా ప్రాసెస్ ఉంటుందండి. లేదా డైరెక్ట్గా అయినా మీరు అక్కడ స్మాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ నేను ఇక్కడ మనం ఒక క్విక్ స్టార్ట్ అని ఉంటుందండి. అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ జనరల్గా షార్ట్ టైం ఆఫ్ పీరియడ్లో కుకింగ్ అని ఇక్కడ మనం జస్ట్ నేను ఒక 30 సెకండ్స్ పెట్టాను, జస్ట్ ప్రీ హీట్ లాగా. నెక్స్ట్ ఆ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత అది రిమూవ్ చేసాను. అండ్ రిమూవ్ చేసి మళ్ళీ కొంచెం హీట్ అయ్యాక మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టాను. ఆ 2 మినిట్స్ మనకి ఇది హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అయ్యాక 2 మినిట్స్ తర్వాత మనకి ఆటోమేటిక్గా ఎండ్ అని వస్తుందండి. డిస్ప్లేలో మనకి అక్కడ టైమింగ్ ఉంది కదా, ఆ డిస్ప్లేలో ఎండ్ అని వస్తుంది. ఆ ఎండ్ అని వచ్చాక మనం బౌల్ తీసేయవచ్చు. సో ఇక్కడ నేను ఎండ్ అని వచ్చాక బౌల్ కొంచెం హీట్గా ఉందండి. యాక్చువల్గా మనం ఇక్కడ బౌల్లో ఎందుకు మనం టొమాటోస్ హీట్ చేసామంటే అవి మనకి కొద్దిగా స్మాష్ అవడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, అప్పుడు పల్ప్ అనేది ఎక్కువ రాదు. అందుకని చెప్పని ఇలా అయితే కనుక మనకి బాగా బాయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి పల్ప్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. అందుకనే మీరు టొమాటో రసం చేసేటప్పుడు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా బాయిల్ చేశాక దాన్ని పల్ప్ తీయండి, అప్పుడు మీకు కొద్దిగా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో ఈరోజు అది చల్లారే పల్ప్ తీసేలోపు మనం చింతపండు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చింతపండు రసం తయారు చేయడానికి ముందుగా చింతపండుని ఒక 2 times క్లీన్ చేసేద్దాము. క్లీన్ చేశాక మనం ఇక్కడ చింతపండులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాము. జనరల్గా నేను కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ టొమాటో రసం ఉపయోగపడదు. జనరల్గా 4 to 5 teaspoons ఆఫ్ చింతపండే ఉపయోగపడుతుంది. అందుకని చెప్పిన చాలా తక్కువ క్వాంటిటీ, ఎందుకంటే మనకి తక్కువ వాటర్ పోస్తేనే కొద్దిగా పులుపు ఉంటుంది. సో అందుకని చెప్పి నేను కొద్దిగా వాటర్ ఇక్కడ పోసాను, చాలా తక్కువ వాటర్. ఈలోపు అది దీన్ని కొంచెం పక్కన పెట్టేసేసి ఆ చింతపండు నానేలోపు ఈ టొమాటోని పీల్ ఆఫ్ చేసేసుకొని మనము స్మాష్ చేసేద్దాము. ఇక్కడ నేను స్మాష్ చేయడానికి మన హ్యాండ్ కాకుండా బ్లెండర్ ఉపయోగించాను. బ్లెండర్ కాదు, ఒక చాపర్, మిక్సర్ గ్రైండర్ లాంటిది. ఇక్కడ అదేంటో కనుక చూపిస్తాను చూడండి మర్చిపోకుండా. ఇక్కడ ముందు టొమాటోని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం హీట్గా ఉందని నేను స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్తో నేను ఇక్కడ పీల్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఒక చిన్న మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా మనకి నేను హోల్సేలర్ దగ్గర బై చేశాను. ఇది మనకి చాపర్లా, అంటే కూరగాయలు ఏదైనా కొద్దిగా కట్ చేసుకోవడానికి కానీ కొద్దిగా మిక్సర్లా కూడా ఉపయోగపడుతుంది. ఈ టొమాటోస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి అలాంటి వాటి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది జనరల్గా కాస్ట్ వచ్చేసరికి మనకి 320 ఉంది. నేను ఒక హోల్సేలర్ దగ్గర బై చేశాను. ఇప్పుడు ఈ టమాటా పీల్ ఆఫ్ తీసేసేసుకొని నేను స్మాష్ చేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేసుకోండి, ఒకేసారి అన్నీ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది, అప్పుడు మనకి పల్ప్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది సైడ్స్ నుంచి. అందుకని చెప్పి నేను ఒక్కొక్కటి స్లోగా వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఒక టొమాటో తొక్క తీసాను కాబట్టి ఆ టొమాటోని మిక్సర్లో వేస్తున్నాను, చిన్న జార్లో. ఇది ఎలక్ట్రికల్ మిక్సర్ అండి. ఇది మనం ట్రావెలింగ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మనం ట్రావెలింగ్లో ఏదైనా జ్యూస్ లాగా చిన్నగా లిటిల్ బిట్గా ఏమైనా కట్ చేసుకోవాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ జనరల్గా నైఫ్స్ ఉండవు కదా, అక్కడ చాపర్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఒక టమాటో మిక్స్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో టమాటోని కూడా మనం గ్రైండ్ చేసేస్తున్నాను. చూడండి మీరు వీడియోలో కనబడుతుంది నేను గ్రైండ్ చేస్తుంది ఎలాగా ఇది అవుతుందో. యాక్చువల్గా ఇది ఎలక్ట్రికల్, దీన్ని యూస్ చేయాలంటే ముందుగా మనం ఛార్జ్ పెట్టాలి.
అండ్ ఇంకో టమాటో కూడా నేను వేసాను. ఈ టమాటోని కూడా మనం గ్రైండ్ చేశాను. నేను మీకు ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలో నేను చూపిస్తానండి. చూసారా మీరు, మనకి మిక్సర్ చిన్న చిన్న మిక్సర్లు ఎలా ఉపయోగిస్తుందో అలా పీల్ ఆఫ్ లోపలంతా గ్రైండ్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా గ్రైండ్ చేయండి. కాకపోతే పెద్ద గ్రైండర్లో కొంత తొందరగా వర్క్ అయ్యింది. ఇది కొంచెం చూసారా, ఇక్కడ నేను మీకు ఛార్జర్ చూపించాను, అదే ఛార్జర్ ప్లగ్ అండి. సో ఫైనల్గా మనకి టొమాటో రసం, ఆ టొమాటో రసాన్ని ఆ బాయిల్డ్ వాటర్లో వేసేయండి. తర్వాత కొద్దిగా కలిపేయండి. తర్వాత కొద్దిగా ఏదైనా పల్ప్ తొక్క, టమాటో తొక్క ఏమైనా ఉంటే కనుక వాటిని తీసేయండి. కొద్దిగా టమాటో అలా స్మాష్ చేసేయండి. అది ఏదైనా తొక్క ఉంటే కనుక మొత్తాన్ని రిమూవ్ చేసేయండి వీడియోలో చూపించినట్టుగా. అలా ఉంచినా కూడా ప్రాబ్లం ఏముందండి, ఉంచేయవచ్చు. ఏదైనా మీకు చిన్నపిల్లలు ఉంటారు, కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనుకుంటే కనుక చిన్నపిల్లలకి రిమూవ్ చేయండి, లేదంటే కనుక ఉంచేయండి. అది కూడా ఒక టేస్టీగా ఉంటుంది. నేను నెక్స్ట్ మనం మిక్సర్ గ్రైండ్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టాం కదా, దాన్ని చింతపండు రసం రెడీ చేద్దాము. కొంచెం చింతపండు రసాన్ని బాగా పీసుకేసిన తర్వాత ఒక 4 to 5 teaspoons ఆఫ్ చింతపండు రసం యాడ్ చేయాలి. మీరు కొద్దిగా పులుపు తింటానంటే కొద్దిగా పులుపైన వేసుకోవచ్చు. జనరల్గా 4 to 5 tablespoons ఆఫ్ చింతపండు అయితే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇక నేను ఒక 4 tablespoons చింతపండు పులుసు వేస్తున్నాను. తర్వాత వీటిని కలిపేసాను. నెక్స్ట్ నేను ఇక్కడ కొద్దిగా మీకు కారం యాడ్ అక్కడ నేనేమి లేదు, జస్ట్ వాటర్ కొద్దిగా ఉంటే అది పడింది అంతే, ఇంకేం లేదండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం ఒక 1/2 teaspoon to 2 teaspoons సరిపోతుంది. మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటారనుకుంటే కనుక 3/4 వేసుకోండి. లేదు కొద్దిగా తక్కువ తింటారంటే కనుక హాఫ్ teaspoon ఆఫ్ కారం సరిపోతుంది. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము, అందుకని చెప్పి 3.5. నెక్స్ట్ కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి, లిటిల్ బిట్ అండి, ఎక్కువ వేయద్దు. అండ్ జీరా పౌడర్ వేసి కొంచెం కలిపేసేయండి. తర్వాత జీరా పౌడర్ వేసి కొంచెం కలిపేసిన తర్వాత మీరు కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే కొద్దిగా కారం అనేది ఉండదు. ఇక్కడ 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేయండి. నేను ఇక్కడ 2 tablespoons ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా వేసానంటే, అలా కొద్దిగా వేయాలని 2 tablespoons ఆఫ్ ఆయిల్ యూజ్ చేశాను. ఆ తర్వాత వీటిని కొంచెం కలిపేసేయండి. ఆయిల్ వేసాక కొద్దిగా మనం కొత్తిమీర తీసుకుందాము. ఆ కొత్తిమీర కొద్దిగా వాష్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి టొమాటో పల్ప్ దాంట్లో వేసేయండి. అది వేసేసిన తర్వాత కొద్దిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. అంత మనం చిన్న చిన్న క్వాంటిటీ కాబట్టి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. కొంచెం కలిపేసిన తర్వాత మీరు ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలండి. ఉప్పు యాడ్ చేయాలి. మీకు సరిపడేంత ఉప్పు యాడ్ చేసుకోండి. 1 or 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే కనుక సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం మిరియాల పొడి కూడా తీసుకున్నాం. మిరియాల పొడి కొద్దిగా 1 tablespoon వేసుకోండి. కొంచెం మనకి ఆ ఘాట్నెస్ కొద్దిగా అది ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ ఎండుమిర్చి వేశారు, నెక్స్ట్ ఎండుమిర్చి కారం వేశారు కాబట్టి కొద్దిగా లైట్ క్వాంటిటీ తీసుకోండి. కారం ఎక్కువ ఉండదు మీకు, అంతే. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేయడమే. యాక్చువల్గా దీంట్లో మనకి ఆటో కుక్ మెనూ కూడా ఉందండి. టమాటో రసం ఆటోగా కుక్ అయిపోతుంది. అంటే జస్ట్ మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు, మనం టైమర్ ఏం ఫిక్స్ అయ్యే అవసరం లేదు. బట్ నేనైతే అది సజెస్ట్ చేయను, ఎందుకంటే అది ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ప్రోడక్ట్ రివ్యూ అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. సో అందుకని నేను చెప్పాను, డైరెక్ట్గా టైమరే గైడ్ చేస్తాను. ఇక్కడ మనం జస్ట్ ఫస్ట్ ఏం చేస్తానంటే హై లెవెల్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే కనుక ఆటోమేటిక్ చూస్తున్నాను. కర్రీ 89 ఉంటుంది, అది మనం టైం సెట్ చేసుకోవాలి. కానీ నేను మీకు అదైతే చెప్పాను కదండి, అవాయిడ్ చేసేయండి, అదైతే యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ నేను ఇక్కడ మనకి 1, 2, 3 అంటే అది 110, 120, 130 అంటే 110 అనేది లోవర్, 200 అనేది హయ్యర్. నేను 200లో పెట్టి ఒక 12 minutes అయితే కుక్ చేస్తున్నాను. 12 minutes సరిపోతుందండి. తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes సిమ్లో మనం ఉడకనిస్తాం కదా చారుని, లాస్ట్లో దింపే ముందు. సో అలా సిమ్లో ఉడకనిస్తాం. ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టుగా లెక్క. హై ఫ్లేమ్లో చూసారు లోపల అంత స్పీడ్గా దొరుకుతుందో. హై ఫ్లేమ్లో మనం ఒక 12 minutes అయితే కనుక మనం కుక్ చేస్తున్నాము చింతపండు రసాన్ని. జస్ట్ అలా ఒక 5 minutes ఉందని అనగానే తీసి, నేను మీకు ఫస్ట్లో ఒక 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసాను కదా, ఇక్కడ నేను ఇంకో 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేస్తానండి. ఎందుకంటే కనుక జస్ట్ మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అది మీకు
అలా తిప్పితే మనకు మొత్తం కలిసి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఇలా కుక్ చేసేటప్పుడు ఇంకా మనకి అదొక టేస్టీగా వస్తుంది సాల్ట్ అనేది. అందుకని చెప్పి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మీరు కొద్దిగా సాల్ట్ ఎక్కువ తింటారంటే కనుక కొద్దిగా లిటిల్ బిట్, ఎందుకంటే ఆల్రెడీ కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్న సాల్ట్ పర్వాలేదు. కానీ మేము కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసాను. నెక్స్ట్ మీరు అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఉందనగా తీసేసి మొత్తం చూసేసేయండి ఏమన్నా బాగుందో లేదని. ఆ తర్వాత మీరు దాన్ని మళ్ళీ పెట్టి రిమైనింగ్ 1 మినిట్ మనకు చూపిస్తుంది కదండి, ఆ 1 మినిట్ కుక్ చేసేనిద్దాము. ఇదంతా మనకి హై ఫ్లేమ్లో అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎండను వచ్చాక 120 మీద క్లిక్ చేయాలి. 120 మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2 మినిట్ టైమర్ వచ్చేస్తుంది. అదేంటంటే మనకు ఉపయోగిస్తాము. 120 డిగ్రీస్ దగ్గర పెట్టాము అంటే అప్పుడు అది సిమ్లో ఉడుకుతున్నట్టు. ఇప్పుడు సిమ్లో మనం దాన్ని పెట్టేసాము. దించే ముందు సిమ్లో పెట్టాలంటారు కదా, అది పెట్టాము. ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలండి. నా నెక్స్ట్ వీడియోలో నేను మైక్రోవేవ్ గురించి ఫుల్ డెమో అయితే ఇస్తాను, మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూడాలంటే కనుక నెక్స్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడైతే ఆ డెమో వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కన్ఫామ్గా మిస్ అవ్వకుండా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్తాను. నెక్స్ట్ మనం ఫైనల్లీ మన టొమాటో రసం అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని బయట తీసేసాము. చూడండి మనం అంత యాక్చువల్గా టొమాటో రసం బాగా మరిగిస్తేనే మనకి టేస్ట్ ఉంటుందండి, బాగా మరగాలి. సో మనం మీకు తెలుసు కదా పైన ఎలా పైన గీత వరకు వచ్చింది, కొంచెం మనకి బాగా బాయిల్ అయింది. సో ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరైతే కనుక మర్చిపోకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.